వెంకటేశ్వరుడు తమ కోరికలను తీర్చమని ముడుపుల రూపంలో నివేదించేటువంటి సంప్రదాయం ఒక వెంకటేశ్వరుని ఆరాధనలోనే మనం చూస్తూ ఉంటాం. మరి భక్తి కోటి దీపోత్సవం ఈ కైలాస ప్రాంగణం సాక్షిగా మన ఈతి బాధలు తొలగించమని అర్చక స్వామి వేదిక మీద ముడుపుల పూజను ప్రారంభించిన అనంతరం మీ కోరికలను మనసులో తలుచుకొని ఒక రూపాయిని అక్కడున్న చౌకీల ముందు కూర్చున్నటువంటి భక్తులందరూ కూడా స్వామివారికి విన్నవించుకుంటూ ఆ ముడుపులను మూటగట్టండి. స్వామివారు అర్చక స్వామి మీ చేత సంకల్పం చెప్పిస్తారు. ముడుపుల పూజను ప్రారంభించవలసిందిగా అర్చక వరేణ్యుల్ని కోరుతున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గట్టిగా చెప్పాలి, చేతులు పైకెత్తి గోవింద చెప్పి మనం పూజా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. ఓం వేదవాదస్య వర్తనే మురోరస్య బృహదః వేదాయే అధ్యాసాదే శ్రీ వేద పురుషాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాచమదనయం దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంత్రే జమోర్జందుహానాధేనుర్వాగస్మానపదుష్టుదైతో అయం ముహూర్తస్సు ముహూర్తో అస్సు. ఏతస్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంతనాత్పుంసాం సర్వదో జయమంగళో. లాభస్తేషాం జయస్తేషాం కులస్తేషాం పరాభవః. హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం ఉదాతారం సర్వసంపదా. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శుచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో నమో నమః. శుభమస్తు ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. కృష్ణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. ధోక్షయాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే నమః. శ్రీకృష్ణాయ నమః. పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం ఉద్యోగేన బ్రహ్మకర్మ సమారభేత్. దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. అందరూ కూడా కుడి చేత్తో ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయండి అమ్మా. ఆ పూజా కార్యక్రమంలో భాగంగా సంకల్పం ప్రారంభమవుతోంది. దానికి మునుపు ప్రాణాయామం చేయండి. అందరూ కూడాను 5 మార్లు మనస్సులో ఓంకారాన్ని పఠించండి. అందరూ కూడా మమ అనుకుని ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేయండి పాదాలకి. మమ యజమానస్య ఉపాధృత క్షయద్వారా శ్రీ పరమేశ్వర బుద్ధిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవృత్తమానస్య అద్య బ్రహ్మణః దివ్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః నదీ మధ్యప్రదేశే అస్మిన్ శ్రీ అలవేలుమంగా శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవతా దివ్యచరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన. అమ్మ సంకల్పం ప్రారంభమవుతోంది. ఇప్పుడే ఎవ్వరూ ముడుపు కట్టొద్దు. దానికి ఒక పూజా కార్యక్రమం, ఒక శ్లోకం ఉంటుంది. ఏ ఒక్కరు కూడా ఒక్కరికే ఆ ముడుపు కాదు. ఆ చౌకీ ముందున్న వాళ్ళు, మీ చుట్టూన్న వాళ్ళందరూ కలిసి, ఇది ఒక భక్తి కుటుంబం. మనమంతా అందరము కలిసి ఒక్క ముడుపును కడుతూ వెళ్ళాలి. ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరితో కూడా నాణెములు వేయాలి. నోట్లెవరు వేయద్దు. కాయిన్స్ నాణెములు వేసి పసుపు కుంకుమ వేసి నేను చెప్పినప్పుడు, ఇప్పుడే కాదమ్మా, పూజ ప్రారంభమైన తర్వాత, సంకల్పం అయిన తర్వాత, మీ కోరికలన్నీ విన్నవించిన తరువాత, ఎందుకంటే శాస్త్రబద్ధంగా వెళితే మీ యొక్క ముడుపు కట్టిన ఫలితం మీకు తెలుసు. ముడుపు అంటే ఎంత పరమ పవిత్రమైందో, ఎంత శక్తివంతమైందో మీకు తెలుసు. శాస్త్రబద్ధంగా మీతో చేయిస్తాం. ఎవరు తొందరపడి ముడుపు కట్టద్దు. పక్కనున్న వాళ్ళను కూడా కలుపుకొని, ఎందుకంటే మీరు ఏ విధంగా మనస్సుతో కలుపుకుంటారో పరమాత్ముడు మీ మనస్సును చూస్తూ ఉంటాడు. చూసి ఆహా వీళ్ళు నలుగురిని కలుపుకొని నలుగురు కలిసి ముడుపు కట్టారే అని వాళ్ళకు 4 ఇంతల కోరికలు నెరవేరుస్తాడు.
ఈ యొక్క సూచనని మీరు మనస్సులో పెట్టుకొని కార్యక్రమంలో చెప్పినప్పుడు ముడుపు కట్టి దాని పూజను ఆచరించవలసిందిగా చెబుతూ సంకల్పాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రభవాన్ షష్ఠీ సంవత్సరానాం మధ్యే విశేషతః దుర్ముఖి నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీక మాసే శుక్లపక్షే అద్యాః చతుర్దశ్యాయాం వైకుంఠ చతుర్దశ్యాయాం వరవదనే భానువాసరే ఆదిత్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే అస్య యజమానస్య శ్రీమాన్. అందరూ కూడా ఒక్కసారి మీ గోత్రాన్ని స్మరణ చెయ్యండి అమ్మా. గోత్రోద్భవస్య, ఊరికే కాదు చేతులు జోడించి చెయ్యాలి, సంకల్పం కదా. వంశోద్భవస్య, మీ ఇంటి పేరు చెప్పుకోండి మనస్సులో. వంశోద్భవస్య, ఆడవాళ్ళైతే మీ భర్త పేరు చెప్పుకోండి. నామధేయస్య, ధర్మపత్ని, మీ పేరు స్త్రీల పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య, పిల్లల పేరు స్మరణ చేయండి. తచ్చరంజీవినః కుమారస్య కుమార్యాః, మీ పైన పెద్దవాళ్ళని కూడా స్మరణ చేయండి. మమ సహకుటుంబం అనుకోండమ్మా. మమ యజమాన సహకుటుంబానాం అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే అస్మిన్ గ్రామేషు స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానాగోత్రానాం నానానామధేయానాం తత్సహకుటుంబానాం లోక కళ్యాణార్థం సమస్త జన సంతోషకరణార్థం సమస్త అతివృష్టి అనావృష్టి బాధా నివృత్త్యర్థం. అందరూ కూడా చేతులు జోడించి కళ్ళు మూసుకొని సంకల్పాన్ని చెప్పండి అమ్మా. ఓం మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత సకలవిధ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం శ్రీ అలివేలుమంగ శ్రీదేవి భూదేవి మహాలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం యథాశక్తి వెంకటేశ్వర స్వామి దేవత పవిత్ర ముడుపుల దేవత పూజార్చనం అహం కరిష్యే. మా వెంకటేశ్వర పాదాలని, వెంకటేశ్వర స్వామి పాదాలని స్పృశించి నమస్కారం చేయండి. ఓం తదంగా మహాగణపతి ప్రార్థనం విశ్వక్సేనారాధనం కరిష్యే. చేతులు జోడించి ముందుగా గణపతిని విశ్వక్సేనుణ్ణి మనస్సులో ధ్యానం చేసుకోండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్ నోదుభిः సేదసాదనో. ఓం యస్య త్రిదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్యదో విఘ్నౌ నిఘ్నం దదతం విశ్వక్సేనం తమాశ్రయే. విశ్వక్సేనాయ నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. సర్వోపచార పూజాం సమర్పయామి. ఓం తదంగా. అమ్మ, మీ అందరికీ కూడా ఒక పసుపు వస్త్రాన్ని ఇచ్చాం. ఆ పసుపు వస్త్రాన్ని తీసుకోండి అమ్మా. తీసుకొని మీ దగ్గర అందుబాటులో ఏమైనా చిల్లర నాణెం ఉంటే, మీ ముడుపు కాబట్టి మీ చిల్లర నాణెం ఉంటే కనుక ఏ నాణ్యమైనా సరే, 1 రూపాయి 2 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు, ఆ నాణాలన్నీ కూడా సాక్షాత్తు ద్వారకా తిరుమలేశ్వర దేవస్థానానికి వెళ్తాయి. మీ ముడుపులన్నీ కూడాను ప్రతి ఒక్కరివి అక్కడికి చేర్చబడతాయి. ముడుపు అంటే చాలా పవిత్రమైనది. మీ మనస్సంకల్పాలు కోరికలన్నీ నెరవేర్చేది, ఇబ్బందుల్ని కష్టాల్ని తీర్చివేసేది, బాధలన్నీ తొలగించేస్తుంది. అనేక రోజుల నుంచి కూడా ఆలస్యమవుతున్న కోరికలు వెనువెంటనే నెరవేర్చేది ముడుపు. ఆ ముడుపు పూజ అఖండమైన మనం వైకుంఠ చతుర్దశి రోజున ఆ వైకుంఠానికి చేరుతాయి మీ ముడుపులు.
అందరూ ఆ వస్త్రాన్ని తీసుకోండి. మీ పక్కనున్న వాళ్ళందరితో కూడా ఆ ముడుపులో చిల్లర నాణాలు వేయించండి. అందరితో వేయించండి. నమస్కారం చేసి నిదానంగా ఆ వస్త్రంలో చిల్లర నాణాలు వేసి నమస్కారం చేసి మీ కోరికలు కోరుకోండి. ముందుగా చౌకీల దగ్గర ఉన్న వాళ్ళు చుట్టుపక్కల చుట్టూ కూర్చున్న వాళ్ళని కూడా కలుపుకోలుగా ఒకే కుటుంబంగా భావించి అందరినీ వేయించండి. తల్లి త్వరపడి ముడుపు కట్టేయద్దు. మంత్రం చెప్పాక కట్టాలి. తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ వేయండి. ఓం సహస్రశీర్ష పురుషః. ఎవరు కూడా తొందరపడి దీపారాధన చేయొద్దమ్మా. దానికి ఒక సుముహూర్తం ఉంటుంది. సుముహూర్త సమయంలో పీఠాధిపతి వెలిగించిన తర్వాత మీరు వెలిగించాలి. ఇప్పుడు ఎవ్వరూ వెలిగించొద్దు. వెలిగించినా ఫలితం ఉండదు. పసుపు కుంకుమ వేసి అందరూ నాణములు వేసిన తరువాత నిదానంగా ఓం వెంకటేశాయ నమః అంటూ ముడి కట్టండి అమ్మా. గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. వినపడట్లేదు. తిరుపతికి, వైకుంఠానికి, ద్వారకా తిరుమలకి వినపడాలి. గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. తిరుపతి కొండలు రావాలి, ద్వారకా తిరుమల కొండలు రావాలి. చేతులు పైకెత్తి ఆ ముడుపును అలా పైకెత్తి గోవిందనామని చెప్పండి. ఏడుకొండ ముడుపులన్నీ పైకి పట్టుకొని చూపించండి వెంకటేశ్వర స్వామికి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఇంకా గట్టిగా గోవిందా. ద్వారకా తిరుమలేశ గోవిందా. ఆ ముడుపుని ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందు పెట్టి మేము చెప్పేటువంటి పూజార్చనని ముడుపు పూజ చేస్తూ ఉండండి. ఓం ధ్యానం. అందరూ కూడా చేతులు జోడించి ఆ వెంకటేశ్వర స్వామిని ధ్యానం చేయండి. ఓం సశంఖ చక్రం సకరేటి గుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణో సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం సరసా చతుర్భుజో ఛాయాయాం బారు జాతస్య హేమ సింహాసనోపరి ఆసీనమముదస్యామాయతాక్షమలంకృతో చంద్రార్ణం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షతో రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే వినా వెంకటేశో ననాథో ననాథః సదా వెంకటేశో స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. శ్రీ అలవేల మంగా శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ధ్యాయామి. ఆ ముడుపు పైన పసుపు కుంకుమ వేస్తూ ఉండండి. పుష్పములు సమర్పించండి. ముడుపు పైన పసుపు కుంకుమ పుష్పాన్ని సమర్పించండి. స్వామివారి విగ్రహం పైన కూడా వేయండి. ఓం వెంకటేశాయ నమః అంటూ వేయండి. మహేరణాగజక్షతే యోగశివతమోరతస్య వాజయదేనః శతీరివ మాతరః తస్మారంగమావో యక్షయా ఇదన్వద ఆపో జనగతాజనః తానం సమర్పయామి. వస్త్రోపవీతార్థే ఆభరణార్థే అక్షతాం సమర్పయామి. యజ్ఞోపవీతార్థానక్షతాం సమర్పయామి. గంధాది సుగంధ చందన పరిమళ ద్రవ్యాణి సుద్రవ్యాణి పుష్పాణి సమర్పయామి. అక్షతైః పూజయామి, పుష్పైః పూజయామి. ఆ ముడుపు పైన ఆ ముడుపు కట్టిన దానిపైన పూజ చేస్తూ ఉండండి. నేను చెప్పే నామాన్ని అంటూ పూజ చేయండి. ఓం వెంకటేశాయ నమః. అందరూ చెప్పాలమ్మా. ఓం వెంకటేశాయ నమః. ఓం వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం అనామయాయ నమః. ఓం శ్రీశాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం జిష్ణవే నమః. ఓం వషట్కారాయ నమః. ఓం దేవదేవాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం వృషాకపయే నమః. ఓం ఆదిదేవాయ నమః. ఓం దీనబంధవే నమః. ఓం అనామయాయ నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం విశ్వాత్మనే నమః. ఓం కలితాపహారిణే నమః. ఓం నారాయణాయ నమః. అమ్మా 8 నామాలు చివరిగా గట్టిగా చెబుదాం.
ఆ 8 నామాలు వైకుంఠానికి వినపడాలి. ఆ చేతులు పైకెత్తి ఆ 8 నామములు ఆ స్వామివారి యొక్క పాదాల చెంతకు మన శబ్దం వెళ్ళేంత గట్టిగా చెబుదాం. ఓం వెంకటేశాయ నమః. గట్టిగా ఓం వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం నారాయణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం జగత్పతయే నమః. ఓం లక్ష్మీపతయే నమః. గట్టిగా ఓం వెంకటేశాయ నమః. ఓం వెంకటేశాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పార్చన పూజాం సమర్పయామి. ధూపం వనస్పత్యుద్భవైః దివ్యై నానాగంధైః ఆగ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిరుచ్యతే. దశాంకసేత ధూపమాగ్రాపయామి. సాధ్యం త్రివర్తదయుక్తం సర్వరూపిణే నమః శ్రీ శ్రీనివాస అమృతమస్తు అమృతో వసత్ స్వాహ. ఆవాయుధ అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమో నమః. నారికేల కస్మిర్ మహానైవేద్యం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. మీరు అక్కడి నుంచే కుడి చేత్తో నివేదించండి స్వామివారికి నైవేద్యాన్ని. జీవనాయ నమః శ్రీ శ్రీనివాస బ్రహ్మస్పత్యాయ నమః శ్రీ శ్రీనివాసం బ్రహ్మవాదినే నమః. ఓం శ్రేయః కాందాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సువిభ్రమాలోక శుభ్రో విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం. ఆనందకర్పూర దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనాంతరోద్ధాచమనీయం సమర్పయామి. గోవిందా. అందరూ కూడా హారతి కళ్ళకద్దుకోండి అమ్మా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. ద్వారకా తిరుమలేశ గోవిందా. వెంకటరమణ గోవిందా.